ఎంత మోయమంటే నేను ఎంత రే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్ట్స్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్ తినడం కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో రెండు వరకు అర్థమవుతుంది. మీరు రెడీ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకుని నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. రిఫ్రెష్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్లో స్టార్టింగ్ వాటర్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో ఫోన్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకొని టెక్స్ట్ క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. వ్యూ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా యాడ్ చేసుకుని అన్ని టెక్స్టర్స్ మీకు నచ్చిన ఫాంట్ యాడ్ చేసుకోండి. మీరు చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ యాడ్ ఫోటో అని చెప్పి ఫోటో లేరు ఉంది కదా, క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎవరి ఫోటో యాడ్ చేయాలనుకున్న ఆ ఫోటోని యాడ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. థర్డ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చినట్టు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎంత ఇలా కావాలో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో సెట్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసి వేవ్ ఎఫెక్ట్ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. క్లిక్ చేయండి. స్టాండ్ దట్ క్లిక్ చేయండి. వేవ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి స్టార్టింగ్లోకి వచ్చేసి ఒక రీఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ ఎండింగ్లోకి వచ్చేసి ఇంకొక రీఫ్రేమ్ యాడ్ చేయండి. ఎండింగ్ రీఫ్రేమ్ దగ్గర ఇక్కడ 1.00 పెట్టేసుకోండి. యాంగిల్ క్లిక్ చేసి 180 degrees పెట్టేసుకోండి. యాంగిల్ వచ్చేసి 180 పెట్టేసుకోండి. ఇది వచ్చేసి 5.00 పెట్టేసుకోండి. 5.10 పెట్టేసుకోండి. ఇలా చూడండి. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. నచ్చినట్టు మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఏదైనా ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళి షాడో పెట్టండి. ఇంకేదైనా ఒక లేయర్ యాడ్ చేసుకొని ప్రతి డాట్స్ క్లిక్ చేయండి. ఫుల్ కాంబినేషన్ యాడ్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ డబుల్ కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా లేయర్ ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మీకు నచ్చినట్టు ఇంతవరకు కావాలి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ కలర్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏ కలర్లో కలర్ యాడ్ చేసుకుని ఇలా ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇక్కడ వైట్ కలర్ దగ్గర ఇక్కడ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ అండ్ అపాసిటీ క్లిక్ చేసి లైటింగ్ క్లిక్ చేసి స్క్రీన్ అప్ చేయండి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ లేయర్ క్లిక్ చేసి ఎన్ని వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎన్ని వరకు కట్ చేసుకుని కలరీస్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. టోటల్ లాంగ్ కట్ చేసి కలరీస్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా ఇక్కడ ఎంతవరకు కావాలి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. 3 డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరామ్ వర్క్ ఉంది. మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.